నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈ వీడియో ద్వారా 2025 జనవరి 26 తారీఖు నాడు దేశం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ విభూషణ్ పొందినటువంటి డాక్టర్, డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు మన తెలుగు వారై ఉండడం మనందరికీ గర్వకారణం. డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు వైద్య రంగంలోనే ఒకప్పుడు చాలా తక్కువ ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్‌ను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క డిపార్ట్మెంట్‌కు లేదా వైద్య రంగంలో ఆ శాఖకు చాలా గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి అతి కొద్ది మందిలో వారు ఒకరు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఎవరు? వారు వైద్య రంగంలో తీసుకొచ్చినటువంటి గణనీయమైనటువంటి మార్పులేమిటి? ప్రత్యేకంగా వైద్య రంగానికి వారు అందిస్తున్న సేవలకు గాను ఇవాళ సమాజం మరియు ప్రభుత్వాలు వారిని గౌరవించిన విధి విధానాల గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. డాక్టర్ దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు ప్రధానంగా వారి స్వస్థలము విశాఖపట్నం. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా విశాఖపట్నంలో చదువుకున్నారు. +2 వరకు. ఆ తర్వాత కర్నూల్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, తదనంతరము వారు చండీగఢ్‌లో వైద్య రంగంలో గ్యాస్ట్రోఎంటాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసినారు. ఆ తర్వాత కొంతకాలం గాంధీ మెడికల్ కాలేజ్‌లో వైద్యులుగా పనిచేసి, ఆ తర్వాత కాలంలో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ అనేటువంటి ఒక సంస్థను నెలకొల్పి హైదరాబాద్ కేంద్రంగా దాదాపు ఇప్పటికి 30 సంవత్సరాలుగా దిగ్విజయంగా వైద్య రంగంలో సేవలందిస్తున్నారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు వైద్య రంగంలోనే గ్యాస్ట్రోఎంటాలజీ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కొత్త ఆవిష్కరణలకు గూడా వారు తెరలేపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ వైద్య రంగంలో గ్యాస్ట్రోఎంటాలజీ అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా విస్తృతంగా ప్రాధాన్యత పొందుతుంది. వైద్య రంగంలో గ్యాస్ట్రోఎంటాలజీ అనంటే ఉదరకోశ వ్యాధులు. అంటే మన పొట్ట భాగానికి సంబంధించినటువంటి అవయవాలలో జరిగేటువంటి ప్రక్రియలు, ఆ అవయవాలకు వస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులను అడ్రెస్ చేసడంలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి ఆవిష్కరణలను ఆవిష్కరించినారు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు సాధించినటువంటి ఒక గొప్ప విజయాలు ఏమిటని గనుక చూస్తే, వారు వైద్య రంగంలో గ్యాస్ట్రోఎంటాలజీలో సేవలు అందించినందుకు గాను ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఒక అవార్డ్ మాస్టర్ ఆఫ్ ఎండోస్కోపిక్స్ అవార్డ్‌ని 2009లో వారు పొందినారు. 2013లో వరల్డ్ బెస్ట్ గ్యాస్ట్రోఎంటాలజీ అవార్డ్‌ని కూడా పొందినారు. 2022లో అమెరికన్ గ్యాస్ట్రోఎంటాలజీ అసోసియేషన్ వాళ్ళిచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యావేత్త అవార్డును కూడా వారు పొందినారు. వరల్డ్ ఎండోస్కోపిక్ ఆర్గనైజేషన్ అనే దానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మొట్టమొదటి భారతీయ వైద్యులుగా వాళ్ళు గుర్తింపు పొందినారు. ఆ రకంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈ వైద్య రంగంలో ముఖ్యంగా ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీని నెలకొల్పిన తర్వాత గ్యాస్ట్రోఎంటాలజీ విభాగంలో అనేక నూతన ఆవిష్కరణలకు వారు కనుగొన్నారు. అందుకు గాను నాగేశ్వర రెడ్డి గారు వైద్య రంగంలో ఇచ్చినటువంటి సేవలకు గాను బహుశా వైద్య రంగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ 3 అవార్డులను పొందినటువంటి ఏకైక వైద్యులుగా గూడా వారు గుర్తింపు పొందినారు. ఆ తర్వాత ఈ తెలుగు నేలకు సంబంధించి వైద్య రంగం నుంచి ఇప్పటి వరకు ఈ పద్మశ్రీ లేదా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు పొందిన దాంట్లో ప్రత్యేకంగా మన్నె గోపిచంద్ గారు, అట్లాగే దాసరి ప్రసాదరావు గారు వీళ్ళిద్దరూ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత లావు నరేంద్రనాథ్ గారు, ఆ తర్వాత ఆదినారాయణరావు గారు ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వారు. మొత్తంగా ఈ తెలుగు నేల నుంచి అంటే మన హైదరాబాద్ నుంచి వైద్య రంగంలో సేవలు అందించినందుకు గాను ఈ పద్మ అవార్డ్స్ పొందిన దాంట్లో వీళ్ళు కేవలం ఐదుగురు ఉన్నారు. దాంట్లో నాగేశ్వర రెడ్డి గారు సాధించినటువంటి ఒక ప్రత్యేకత ఏందంటే, మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డును పొందినారు. ఆ తర్వాత పద్మభూషణ్ అవార్డు పొందినారు. ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డును కూడా పొందినారు. ఇన్ని రకాలుగా వారు ఇన్ని 3 రకాల అవార్డును అందుకోవడం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, వైద్య రంగంలో ప్రధానంగా ఈ కార్పొరేటీకరణ జరిగిన తదనంతరము వైద్యం పూర్తిగా డబ్బుమయం అయిపోయిన తర్వాత కూడా ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీని స్థాపించి,
ఆ సంస్థ ద్వారా ఆ వైద్య వ్యవస్థ ద్వారా, ఆ వైద్య ఇన్‌స్టిట్యూషన్ ద్వారా ఎంతోమంది మధ్య తరగతి పేద ప్రజలకు గూడా వైద్యంలో చాలా సేవలు అందిస్తున్నారు. వారు ప్రధానంగా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే, వైద్యం అంటే కేవలము రోగి యొక్క రోగాన్ని నయం చేయడం మాత్రమే కాదు. రోగి యొక్క రోగాన్ని న్యాయం చేయడంలో మానవతా సేవను కలిగి ఉండి సేవ జేయడం, ముఖ్యంగా మానవ జాతి పట్ల గౌరవాన్ని, మానవత్వాన్ని చాటుకోవడమే వైద్యుడి యొక్క ప్రాథమిక విధి అని వారు భావిస్తున్నారు. అనేక సందర్భాల్లో వారు గూడా రకరకాల ఇంటర్వ్యూస్‌లలో ఈ అభిప్రాయాన్ని చెప్పినారు. ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డును వారు పొందినందుకు వారికి మాత్రమే కాకుండా తెలుగు సమాజం, అట్లాగే భారతీయ సమాజం గూడా గర్వించదగ్గ వ్యక్తిగా వారున్నారు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ అనే డిపార్ట్‌మెంటు వైద్య రంగంలో నాగేశ్వర్ రెడ్డి గారి యొక్క గణనీయమైన సేవల ద్వారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గూడా ఈ గ్యాస్ట్రో ఎంటరాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఒక చరిత్రను సృష్టించింది. ముఖ్యంగా హార్వర్డ్ తర్వాత హాంకాంగ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఇన్‌స్టిట్యూషన్స్ తర్వాత ప్రపంచంలోనే మూడో స్థానంలో ఇవాళ వారు స్థాపించినటువంటి ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఉంది. మరొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ జపాన్ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వైద్య వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూషన్స్‌తోని కొలాబరేట్ అయ్యి, ఇవాళ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ సామాన్య ప్రజలకు, మధ్య తరగతి ప్రజలకు, అన్ని రకాల ప్రజలకు గ్యాస్ట్రోఎంటాలజీ విభాగంలో వచ్చేటువంటి ఈ అనేక రకాలైనటువంటి వ్యాధులను నయం చేయడంలో అనేక గొప్ప విషయాలను ఆవిష్కరించారు. అంతేగాకుండా వైద్య రంగంలో నిరంతరం వైద్య సేవలు అందిస్తూ గూడా దాదాపు ఇప్పటి వరకు ఆధారాలను బట్టి చూస్తే 1050 పరిశోధన పత్రాలను వారు ప్రచురించినారు. వెరీ రిప్యూటెడ్ మెడికల్ జర్నల్స్‌లలో. అట్లా నాగేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడున్న తరము వైద్య రంగంలోకి రావాలనుకున్నటువంటి యువతకు ఎంతో ప్రేరణ కల్పిస్తున్నదిగా మనం భావించవచ్చు. ఒక మామూలు సాధారణ కుటుంబం నుంచి ఆఫ్‌కోర్స్ వాళ్ళ కుటుంబంలో అందరూ గూడా వైద్యులే ఉన్నారని వారు చాలా సందర్భాల్లో చెప్పినారు. అయినప్పటికీ చేపట్టినటువంటి వృత్తిని క్రమశిక్షణతోని, ఒక బాధ్యతాయుతంగా నిర్వహిస్తే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనేటువంటిది దానికి వారే తార్కాణంగా ఉన్నారు వైద్య రంగంలో. ఇట్లా వైద్య రంగంలో వాళ్ళు సాధించినటువంటి అనేక విజయాలను మనం గూడా ఇవాళ వాటిని గుర్తిస్తూ, వాటిని గౌరవిస్తూ, రాబోయే కాలంలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను కేవలం హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా, ఇంకా జిల్లా స్థాయి ప్రాంతాలకు, ఈ దేశంలో లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గూడా వైద్య రంగంలో ఇంకా సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతోని వైద్య రంగంలో సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ సెలవు.